వ్యధ, ఆయన హృదయంలో మీరు పాడైపోకూడదన్న ఆర్తి ఉంటుంది తప్ప మిమ్మల్ని ఏదో దండించాలనేటటువంటి తాపత్రయం ఉండదు. తండ్రి మిమ్మల్ని ఎప్పుడు ఏ మాట అన్నా దాన్ని ప్రేమతో నాన్నగారు తప్ప ఎవరంటారు ఇట్లా, ఆయనకి తప్ప అధికారం ఎవరికి ఉంది, మా అమ్మకి తప్ప ఎవరికి ఉంది అధికారం అని మీ అమ్మగారి మాట నాన్నగారి మాట వినడం మీరు నేర్చుకోండి. మీకు తెలియకుండానే మీకు నైతిక విలువలు చాలా అలవాటు అవుతాయి. ఎందుకంటే మీరు పాడయ్యే మాటలు, మీరు పాటించకూడని మాటలు మీ తల్లిదండ్రులు మీకు ఎప్పుడూ చెప్పరు. కుటుంబ విలువల్లో మీరు తప్పకుండా గమనించవలసినది తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళో మీ తోబుట్టువులు కూడా అంతే గొప్పవాళ్ళు. మీ కన్నా ముందు పుట్టిన అన్నని గౌరవించాలి, మీకన్నా వెనక పుట్టిన వాళ్ళని మీరు అంత ప్రేమించగలగాలి. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం చెక్కబడడానికి కారణం ఒక్కొక్కసారి తోబుట్టువులు అవుతారు. ప్లేయింగ్ ఇట్ ఇన్ మై వే అని సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకం రాశారు. మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారు అంటే చాలా ప్రీతి ఉంటుంది. మీరు ఆయన రాసిన పుస్తకం చదివారేమో అని నేను అనుకుంటున్నాను, కొంతమంది పిల్లలైనా. అందులో ఆయన ఒక విషయం రాశారు. ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్రేకర్ గారిని క్రికెట్లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప. అచ్రేకర్ గారి దగ్గర క్రికెట్లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్. అచ్రేకర్ టెండూల్కర్ని నిలబెట్టి కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు. అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్. ఆడలేకపోతే వెంటనే గురువుగారు అచ్రేకర్ చూసి అబ్బాయి పిల్లవాడు ఇంకా సరిపోడు, వచ్చే వేసంకాలం సెలవుల్లో తీసుకురండి అన్నారు. అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్రేకర్ దగ్గరికి వెళ్ళి కాదు కాదు మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది, వాడు చాలా మొహమాటస్తుడు, సిగ్గు భయం బిడియం, మీరు చూస్తున్నారన్న బిడియంతో ఆడలేకపోయాడు. మీరు సరే నువ్వు కాసేపు ఆడుతుండు నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి, అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దన్నారు. ఏమిటో ఈ పిల్లాడు ఇంత ఆర్తిగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని అచ్రేకర్ గారు సరే అట్లాగే చేస్తానని టెండూల్కర్ నువ్వు ఆడుతుండు నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశారు. అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు. చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్రేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ని శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు. అచ్రేకర్ చెప్పినటువంటి పాఠాలు, బంతిని ఎలా ఆడాలన్న దాని విషయంలో గురువు నేర్పినటువంటి మాట ఎంత పని చేసిందంటే టెండూల్కర్ మీద అలసట అన్నది లేదు. ఆఖరికి బంతేసేవాడు లేకపోతే మేజోడు సాక్లో క్రికెట్ బాల్ కట్టి తాడు కట్టి గడప మధ్యలో కట్టుకుని అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేశారు వాళ్ళ మేనత్ ఇంట్లో. ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్. ఆయన గొప్పతనం ఎక్కడుందంటే టెండూల్కర్ది అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గురువుగారు అచ్రేకర్ మరణిస్తే ఆయన వెళ్ళి పాడి మోసాడు టెండూల్కర్. అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌరవం. తల్లి తండ్రి ఎంత గొప్పవారో గురువు అంత గొప్పవాడు. తోడ పుట్టినవాడు అంత అక్కరకొస్తారు. జీవితంలో తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం వాళ్ళే. ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు దొరకచ్చు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉండొచ్చు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు రామాయణంలో రాముడు. ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరకచ్చు, కానీ తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్ళే. వాళ్ళని ప్రేమించడం, వాళ్ళతో దెబ్బలాడకపోవడం, వాళ్ళతో ప్రేమ భావనతో ఉండడం, వాళ్ళతో గౌరవంగా ఉండడం, చెల్లిని తమ్ముణ్ణి మార్గదర్శనం చేసి సచిన్ టెండూల్కర్కి అజిత్ చేసినట్టు చక్కగా వృద్ధిలోకి రావడం తెలుసుకోండి. అంతవరకు ఎందుకు అంటే ఒక్కొక్క విషయం తీసుకునేటప్పటికీ నాకు ఏవేవో జ్ఞాపకానికి వచ్చేస్తుంటాయి. అబ్దుల్ కలాం గారే వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక చోట రాసుకున్నారు, ఆయనకి కోరిక తపన ఎట్లాగైనా మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని. సీట్ వచ్చింది. 1000 రూపాయలు కట్టాలి. ఆ రోజుల్లో 1000 రూపాయలు లేవు, నాన్నగారికి ఇచ్చే పరిస్థితి లేదు, ఆయన కలలు నెరవేరే అవకాశం లేదు. అటువంటప్పుడు ఆయన తోబుట్టువు జోహ్రా అనుకుంటాను
నేను చాలా రోజులైంది చదివి. ఆ జోహ్రా ఆయన తోబుట్టువు ఆమె చేతి గాజులు గొలుసులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి కలాం గారికి ఇచ్చి నువ్వు చదువుకో అంది. కలాం గారు ఆనంద బాష్పాలతో ప్రతిజ్ఞ చేశారు, స్కాలర్షిప్ సంపాదించి నేను నీ నగలు కుదువ నుంచి విడిపించి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను చెల్లి అని చెప్పి, అక్క అని చెప్పి ఆయన వెళ్ళి చదువుకుని ఎంత గొప్పవారయ్యారో మీకు అందరికీ తెలుసు. తోబుట్టువులు అంత గొప్పగా ఆదుకుంటారు. తోబుట్టువులను నిర్లక్ష్యం చేయడం, మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి, మా తమ్ముడితో నాకు మాటలు లేవండి, మా అక్కతో నాకు మాటలు లేవండి, ఈ మాట అనడం చాలా దారుణం. నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు, ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు, నిన్నెవరు నమ్ముతారు? ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి, వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు, వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు. విలితి ప్రసంగం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి. ఘర్షణ అన్నది ఉంటుంది. ఒక్కొక్కటి మనకిష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు. ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి. ప్రేమగా ఉండడం, ప్రేమ పంచడం, అందరితో కలిసిమెలిసి ఉండడం బాగా నేర్చుకోండి. కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో. కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, సమానులు ఉంటారు, కింద చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. మీరు దాన్ని పెంచితే, ఆ గది గోడలు పెంచితే అదే సమాజం. మీరు సమాజంలోకి వచ్చారనుకోండి, మీకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. మీకన్నా బాగా చదువుకునే వాళ్ళని చూసి మీరు అసూయ పడకూడదు. వీళ్ళు ఎంత కష్టపడితే నాకన్నా ఇన్ని మార్కులు సంపాదించగలిగారు, కాబట్టి నేను కూడా కష్టపడతాను, కష్టపడి వీళ్లతో సమాన స్థాయిని పొందుతానని వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. మీతో సమానంగా మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు, నాతో సమానుడు అనకండి. అఫీషియల్ లాంగ్వేజ్లో మై ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్ అంటుంటారు. అలా ఉదాసీన భావం పొందకండి. నాతో సమానుడు అంటే నేను ఎంత కష్టపడితే నాకు ఈ మార్కులు వచ్చాయి, అతను కూడా అంత కష్టపడితే కదా వచ్చాయి, కాబట్టి ఇతన్ని నేను గౌరవించాలని ప్రేమించండి. మీకన్నా తక్కువ వాళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారనుకోండి, సమాజంలో మనకన్నా కింద ఉన్నవాడు, మనకన్నా పైన ఉన్నవాడు, మనకన్నా సమానుడు కనపడకుండా ఉండడు. ఈ ముగ్గురు కనపడి తీరుతారు మీకు. మీకన్నా చిన్నవాడు కనపడితే మీరు పరిహసించడం, వెటకారం ఆడడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం నేర్చుకుంటే అంతకన్నా మానవత్వానికి చేటు ఇంకొకటి లేదు. మనకన్నా ఎవరైనా తక్కువలో కనపడితే వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి. వాళ్ళు గౌరవింపబడాలి అని కోరుకోవాలి. అంతేకాని తక్కువ చేసి చూడడం అన్నది జీవితంలో ఎప్పుడూ నేర్చుకోకూడదు. నీ తమ్ముడైతే నీ తమ్ముడికి ఒక్క మార్కు తక్కువ వస్తే వాడికి రావాలని ఎలా కోరుకుంటావో, నీ కుటుంబం గదులు ఆ గోడలు పోతే అది పెద్దదైతే అది సమాజం అవుతుంది. నువ్వు ఇంట్లో ఏం నేర్చుకున్నావో అదే రేపు సమాజంలో నువ్వు అమలు చేయగలుగుతావు. నీ ఇంట నీ తల్లిదండ్రుల్ని గౌరవించడం చేత కాకపోతే నీ గురువుని గౌరవించలేవు, నువ్వు ఎవ్వరినీ గౌరవించలేవు, ఎవ్వరిని గారిని సంబోధించలేవు. ఎంతటి మహాత్ముడు కానివ్వండి, ఆయన్ని ఏకవచన ప్రయోగం చేసి వాడు వీడు అని మాట్లాడడం అలవాటు అవుతుంది. మన ఎదురుగుండా ఉన్నారా లేరా అని కాదు, పెద్దల గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా సంబోధించి మాట్లాడడం. పెద్దల పట్ల మాట్లాడేటప్పుడు మనం అనవసరంగా విమర్శించడం మర్యాద కాదు. వారి పట్ల మనం కృతజ్ఞతతో మర్యాదగా ఉండడం నేర్చుకోవాలన్నది మీరు చిన్నతనంలో తరగతి గదిలో అభ్యాసం చేసినది ఏదుందో రేపు పౌరులైన తర్వాత సమాజంలో మీరు అదే చెయ్యడం కొనసాగింపుగా చేస్తారు. అందుకని మీరు తరగతి గదిని కేవలం పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి వ్యవస్థగా చూడకండి. సర్వే వేదవిదశూరా, సర్వే లోకహితే రతా, సర్వే జ్ఞానోపసంపన్నా, సర్వే సముదితా గుణై. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి చేసినటువంటి నేరం పట్టుకోవడం చాలా తేలిక. ఆరితేరిన గజదొంగ కూడా కంటి చూపు తగ్గితే దొరికిపోతాడు. ఎప్పుడో అప్పుడు దొంగతనాలు చేసే వ్యక్తి దొరుకుతాడు. చాలా బాగా చదువుకుని, గొప్ప ఇంజనీరింగ్ చదువుకుని, ఎంతో విద్య వచ్చిన తరువాత తనకొచ్చినటువంటి గొప్ప విద్యని ఆసరాగా చేసుకొని
ఇతరులను మోసం చేసి కోట్లు సంపాదించడానికి అలవాటు పడ్డాడనుకోండి, అతను ప్రపంచంలో ఎక్కడెక్కడో దాగి ఏవేవో చేస్తున్నా అతన్ని పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థ అంతా కష్టపడవలసి వస్తుంది. చదువుకున్నవాడి చదువు దేనికి పనికి రావాలి అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి పనికి రావాలి. అంతేకాని చదువుకున్న చదువు సమాజాన్ని పాడు చేయడానికి పనికి రాకూడదు. మీరు ఒక కలెక్టర్ అయితే మీరు కలెక్టర్గా గుర్తుండిపోయేటట్టుగా జిల్లాని పరిపాలించగలగాలి. ఒక్కొక్క కలెక్టర్ అలా జ్ఞాపకం ఉండిపోతారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కార్తికేయ మిశ్రా గారని మా జిల్లాకి కలెక్టర్గా వచ్చారు. డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచినీళ్ళు బయట నుంచి కొని తెచ్చుకుంటుంటే ఆయన చూశారు. ఏం గురువుగారు మీకు మంచినీళ్ళు లేవా అని అడిగారు. అడిగితే నేను అన్నాను, అయ్యా మాకు ఇక్కడ మంచినీళ్ళు లేవండి, ఉప్పు నీళ్ళు వస్తాయి, అందుకని మంచినీళ్ళు కొనుక్కుంటూ ఉంటామన్నాను. మీకేనా ఈ ప్రాంతం అంతానా అన్నారు. ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవండి అన్నాను. ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు కార్తికేయ మిశ్రా గారిని పొగిడితే నాకేదో ఆయన పదవిస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగమే పదవీ విరమణ చేసేసాను. నాకేం దాని మీద ఆశ లేదు. యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచినీళ్ళు లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు, పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి 10 రోజుల్లో ఇళ్ళకి కాదు కొళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొట్టాలు వేయించారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తికేయ మిశ్రా గారిని తలుచుకుంటారు. అంటే నువ్వు కలెక్టర్ అయితే అలా పేరు తెచ్చుకోగలగాలి, నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి. మా ఊళ్ళో డాక్టర్ ఐవి రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కోసం మంచులో వెళ్ళి నిలబడతారు. ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు. వ్యక్తిగత జీవితమే లేదు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలని ఉంటుందా అని. ఆయన పెద్ద నవ్వు అంటారు, సినిమాకి వెళ్ళిన 2.5 గంటల్లో కోటేశ్వరారు నేను ఒక్క 10 మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకుని బతికితే నాకు అంతకన్నా ఏం కావాలండి. సినిమా ఇచ్చే ఆనందం కన్నా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువుగారు, ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నారు. ఒక డాక్టరు తన వృత్తి మీద తానే విసుక్కుంటే అది మనిషి బ్రతకవలసిన విధానం అంటే అది మోరల్ వాల్యూస్ అంటే. అది లేని విద్యకు అందం ఎక్కడుంది? అది పువ్వే, సువాసన లేకపోతే అందం ఏది? మీరు ఏది చెయ్యండి అది రావాలంటే మీరు కుటుంబంలో నేర్చుకోవాలి. గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి. గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు. ఎందుకనంటే అమ్మా నాన్న సంపాదించినది ఏదుందో అది అమ్మా నాన్న శరీరం వదిలిపెట్టేసిన తరువాత వీలునామా వ్రాసినా వ్రాయకపోయినా పిల్లలకి వెళ్ళిపోతుంది. కానీ ఒక గురువు సంపాదించినది ఏదుందో అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళదు. అహరహం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులో గుద్దినంత మాత్రం చేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాల్ని లోకహితం కోసం చెప్పే గురువు ఉన్నాడే, అట్లాంటి గురువు లోకంలో దొరకడు. మీ టీచర్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఉండడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత ప్రీతి పిల్లల మీద ఎందుకు ఏర్పడిందంటే మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి. ఆయన మైసూరులో పనిచేస్తున్న రోజుల్లో అశుతోష్ ముఖర్జీ గారని కలకత్తాలో, ఆ రోజుల్లో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం అంటే చాలా ప్రఖ్యాతి. దానికి వైస్ ఛాన్సలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రమ్మన్నారు. రమ్మంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళడానికి సంశయించారు.